దేవుని పిల్లలుగా ఆ పరిపక్వతలో మనం జీవిస్తే, మళ్ళీ చెబుతున్నాను, ప్రకృతి మనం మాట్లాడడం కాదు, పొలకించిపోతుంది మనం చూసి. దానికి ఒక ఫీల్ ఉందట. ఆ రోమపత్రికలు చెప్తుంది, దేవుని పిల్లలు ఎవరా, దేవుని పిల్లలు ఎవరా, దేవుని పిల్లలు ఎవరా, నేను ఎవరి కొరకు వర్క్ చేయాలి, దేవుని పిల్లలు ఎవరు, దేవుని పిల్లలు ఎవరు. ఆ దేవుని పిల్లల కొరకు స్వేచ్ఛగా సేవ చేయాలనుకుంటున్నాను. అంటే నీ మీద నుంచి అలా మేఘం వెళ్ళింది అనుకోండి, వీడు సన్ ఆఫ్ గాడ్ అని ఫీల్ అవ్వాలి. అది ఈ సన్నాసిగాడికి అనవసరంగా నేను వర్షం కురిపించకూడదు అనుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. నేల మీద మనం నడుస్తుంటే, మళ్ళీ చెప్తున్నాను, నేల మీద మనం నడుస్తుంటే దేవుని పిల్లలు 4,000 మంది దేవుని పిల్లలు, 5,000 మంది దేవుని పిల్లలు 6 రోజులు ఇక్కడ ఉంటారు. వీళ్ళకి నేను ఇదిగో పని చేయడానికి నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అని ఫీల్ అవ్వాలి. వీసే గాలి మనల్ని వీస్తున్నప్పుడు, మనం తాగుతున్నప్పుడు, ఇదిగో జేమ్స్ సన్ ఆఫ్ గాడ్, గాలి ఫీల్ అవ్వాలి. ఫలానా తమ్ముడు దేవుని కుమారుడు, గాలి ఫీల్. అంటే ఇది ఫీల్ అవుద్దంటే ఫీల్ అవుద్దు. ఎక్కడుందో ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక త్వరగా 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, 19వ వచనం నుంచి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరు చూచుచూ కనిపెడుచున్నది. ఈ ప్రాంగణంలో, ఈ టెంట కింద దేవుని పిల్లలు ఎవరో, బద్ధకస్తులు ఎవరో, సాతానికి అధికారం ఇచ్చేసింది ఎవరో అన్నీ చూస్తుందట. నువ్వు కూర్చుండే కుర్చీ నిన్ను బట్టి ఏం చేయాలి తెలుసా? సంతోషించాలి. ఎదవ నా మీద కూర్చుని నిద్రపోతున్నాడు అనుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ వినబడుతున్న బాక్సులు, ఈ ప్రకృతి ఏమనుకోవాలి తెలుసా? ఇదిగో ఇంకా స్పష్టంగా ఈ పిల్లల కొరకు మేము పని చేయాలి. నువ్వు నడుస్తున్న బరకం సంతోషించాలి, నువ్వు ఇస్తున్న గాలి సంతోషించాలి, ఆ ఫ్యాన్ సంతోషించాలి. ఒక్క డేట్ నువ్వు వేసుకున్న బట్ట కూడా ఈ బిడ్డలకు నేను వాడబడుతున్నానని సంతోషించాలి. సంతోషిస్తుంది. అదేనండి మన పర్పస్. మిస్ అయిపోయాం. ఆదాము చెడగొట్టాడు, ఆదాము పోగొట్టాడు, ఆదాము తీసేశాడు. అది పూర్తిగా సమసిపోయింది. ప్రకృతి బాధపడుతుంది. అయ్యో ఎలాగనగా సృష్టి నాశనముకు లోనైనదై దాసం నుంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వతంత్రం పొందుదని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోబర్చిన వాని మూలముగా ఎద్దపరచబడుచున్నది. తనకు బాధ ఉందట, దేవుని పిల్లల్ని చూస్తే బాగుండు, దేవుని పిల్లలు వస్తే బాగుండు. ఆ రాబోతున్న నూతన జీవుల్లో వీళ్ళకు కూడా, నూతన జీవితంలో వీళ్ళతో పాటు నేను కూడా త్వరగా వెళ్ళిపోతే బాగుండు. ఆ పిల్లలు ఎవరో ఇక్కడ ప్రత్యక్షపరచబడితే బాగుండు. వాళ్ళు ఎక్కడున్నారని ప్రకృతి ఎత్తుక్కుంటుందంట. ఆ ఎత్తుక్కున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏడాదికి ఒకేసారి వాళ్ళ గుంపులాగా అలా రావాలంటే గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలు సెమినార్ కొరకు మీరు ఎదురు చూస్తారు, నేను ఎదురు చూస్తాను తెలియదు, కానీ ఆ సెమినార్ గ్రౌండ్ మాత్రం ఎదురు చూస్తుందండి. అక్కడ ఉన్న చెట్టు, చేమ, మొలక, మొక్క, అగ్ని, నీరు, నింగి, నేల అన్నీ ఏడాదికి ఒక్కసారి నా దగ్గరకు వచ్చి పోతారని ఖచ్చితంగా ఎదురు చూస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది దేవుడు మనకిచ్చిన, ప్రకృతికి మనకిచ్చిన కమ్యూనికేషన్. అది ఎప్పుడు వస్తుందంటే ఆదాము దగ్గర ఉండేది. ఆదాము దూరం చేశాడు, మళ్ళీ క్రీస్తు ద్వారా దగ్గర చేశాడు. ఎప్పుడైతే ఆ సారూప్యతలో ఆయన ఆజ్ఞలకు మనం లోబడతామో, మాట అంటే మీరు మిషనరీ జీవితాలు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కొందరు మిషనరీలు అడవుల్లోకి మృగాల మధ్యకు పోతే వాళ్ళని ఈ తోడేళ్ళు కూడా ఏం చేయలేకపోయాట. ఊరు జనం, ఆ గూడెం ప్రజలు ఆశ్చర్యపోయారట. మీరు తోడేళ్ళ మధ్య నుంచి వచ్చి మాకు సువార్త చెప్పడం ఏంటంటే, ఆ తోడేళ్ళు కూడా ఏమి చేయలేవు. ఎందుకంటే కొన్నిసార్లు అవి మాట వింటాయి. ఇప్పుడు నేను దేవుని కుమారుడినా కాదని జూలోకి దూరకు రావు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు అవి చూడండి, అవి నీకు అర్థమవుద్ది. అవి చూస్తాయి. కొన్ని కుక్కలు కరిసే కుక్కలు ఉంటాయండి, నేను గమనించాను. కొంతమంది దైవజనులు చూస్తే వాళ్ళ కూల్ అయిపోతాయండి. మనం చూస్తే మీదకి ఎగిరేతనే మనం చూస్తుంటే, వాళ్ళు చూస్తే అవి అనో వాటికి అర్థమవుద్దంటే, వాటికి ఎందుకు అర్థమవుద్దు? తుఫాన్ ఎప్పుడు వస్తుందో అర్థమవుద్ది, సునామీ ఎప్పుడు వస్తుందో అర్థమవుద్ది, సన్నాసిగలు ఎప్పుడు వస్తుందో అర్థమవుతుంది, ఎవడెవడేటో అర్థమవుద్ది, అన్నీ అర్థమవుతాయి. వాటికి ప్రతి లైఫ్ స్టడీ అర్థమవుతుంది. వాసన కూడా తెలిసిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రకృతి అలా చూస్తుందట. ఇది పోయింది, ఇది పూర్తిగా దూరం అయిపోయింది. అందుకే మన చెట్ల ఆటోలు, మన విలువ వేరు, మన ఫలములు వేరు, మన కార్యాలు వేరు. సంవత్సరం స్నానం పెడుతున్నాడు. ఒక్కొక్కటి మెల్లమెల్లగా వదులుకుంటూ ఒక్కొక్కటి మానుకుంటూ ఒక రోజు ఎలా అయిపోద్ది తెలుసా?
పూర్తిగా నువ్వు చనిపోయే సమయానికి క్రీస్తు స్వరూపాన్ని నువ్వు ధరించుకున్నావు అన్నట్టు అయిపోవాలట. ప్రకృతి ఎంత ఫీల్ అవుతుందో నేను చూస్తుంటే ఎంత ఫీల్ అవుతుందో. చాలామంది అలా చెట్లను అలాగంటుంటారు, ఇలాగంటుంటారు. నిజంగా ఇలాగ వెళ్తే ఏం మాట్లాడు, కానీ అలా ఏదో ఫీలింగ్ అంతే, ఇలాగ అంటుంటారు. అలా అంటే ఫీల్ అవుతలేదో నాకు తెలియదు కానండి, నిజాయితీగా దేవుని కోసం బతికే వాళ్ళు మీరు అలా చెట్టును అలా తాగితే నేను నిజంగా చెప్తున్నాను, నాకు అర్థమైన వాక్యాన్ని బట్టి అది ఫీల్ అవుతుంది. ఒక సైంటిస్ట్ ఒకరోజు మనం యూట్యూబ్లో ఉంటుంది, మీరు వినండి ఇంటికి వెళ్ళిన తర్వాత. చెట్లు అవి నేర్పిస్తున్న మనకి పాఠాలు అనేది టైటిల్ పెట్టారు. అదేనా టైటిల్? అది 3 భాగాలు ఉంటుంది. ఎప్పుడైనా వినండి. నేచర్తో మనిషి ఎంత కనెక్ట్ అవుతాడు అందులో మనం చెప్పాం. ఎవరో సైంటిస్ట్ చెప్పారు, నాకు పేరు గుర్తు రావట్లేదు. ఒక నీటి దగ్గరికి మనం అలా వెళ్ళిపోయి, ఎప్పుడన్నా ఒక చెరువు దగ్గరికి మనం అలా వెళ్ళి వస్తే, నువ్వు మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ ఆ చెరువు దగ్గరికి వస్తే ఆ నీరు నేను గుర్తుపెట్టుకుంటాను. గుర్తుపెట్టుకో, అంత సైన్సే చెబుతుంది. ఇది 50 క్రితం పలానా రోజు పలానా టైంలో నా దగ్గరకు వచ్చి కనబడి వెళ్ళిపోయాడు, నీ బొమ్మ అలా గుర్తుపెట్టుకుంటుంది. అది చెరువు దగ్గర సన్నాసి పనులు చేయకండి, అది చూస్తుంది. బీచ్ దగ్గర పని చేయకండి, ఆ సముద్రం గుర్తుపెట్టుకుంటుంది. ప్రతిదీ చూస్తుంది. ఎందుకంటే ఆ నేచర్తో ఆ కనెక్టింగ్ ఉండేది మనకి. మనం అనుకుంటాం ఎవరు చూస్తా లేదు, ఎవరి ఇంటి దగ్గర లేరంటే. ఎందుకు చూడవు? బైబిల్ ఏమని తెలుసా? ఆ దూలాలు చూస్తున్నాయి, ఆ పైన ఉన్న పైకొప్పు చూస్తుంది, నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు చూస్తుంది. ఇది ప్రస్తుతానికి ఏం మాట్లాడదు, అలా మౌనంగా ఉంటుంది. ఇప్పుడు ఏం మాట్లాడదు. ఒక టైం ఉంది, దాని పేరు జడ్జిమెంట్. ఆ టైంలో తెగ మాట్లాడుతుంటాయి. నువ్వు అనుకుంటా మొన్నదాకా బాగానే ఉన్నావు కదా, ఇలా మాట్లాడుతూ తెగ మాట్లాడుతుంది. ఆ రోజు వచ్చి దొంగ పనులని చేశాడు, అన్నీ తమ వచ్చి చెప్తుంది, ఈ స్టూల్ వచ్చి చెప్తుంది, అన్నీ చెప్తుంది. ఇది ముందు చెప్పేద్దే, గుర్తుపెట్టుకో, ఇది ముందే చెప్పేద్దే. ఇవన్నీ చెబితే గుర్తుపెట్టుకోండి, బైబిల్ మనకు చెప్తుంది. దేవా ఏంటి ప్రభా నా లైఫ్ అంటే, నా ఇమేజ్, నా ఇమేజ్. ప్రకృతిలో రెఫరెన్స్గా పెట్టాను నేను శాసించాల్సిన ప్రకృతిని నీ ద్వారా శాసిస్తుంటే చూడాలని మురిసిపోయి పెట్టాను. నేను మిస్ అయిపోయారు. ఏమైపోయిందంటే కాలం గడిచింది, రాజ్యాలు ఉద్భవించే, రాజుల పరిపాలన వచ్చింది, బానిసర్కం పెరిగిపోయింది, దేవతలు దేవుళ్ళు పరిపాలన ఎక్కువైపోయింది. ఇలాంటి టైంలో ఎలా ప్రభువా మా ఇమేజ్ ఏంటని ఒక్కడు చెప్పేవాళ్ళు లేడు, కనుపరిచేవాళ్ళు లేడు, చూపించేవాళ్ళు లేడు. మానవుడుగానే ఉండిపోయాడు. మానవుల్లో ఒక దైవ కోణం ఉందని చూపించే నాదుడు లేడు. అలాంటి టైంలో సరిగ్గా ఒక ఇమేజ్ ఇలలోనికి వచ్చింది. ఆ ఇమేజ్ పేరు నజరుడైన యేసుడు. ఆయన రాకముందే ఆయన ఇమేజ్ ఎలా ఉండబోతుందో ప్రవక్త దద్దరెళ్ళిపోయే మాటలు రాశాడు. పాలిటిక్స్ని ముడిపెట్టి, రాజకీయాన్ని రంగరించి, సమకాలీన ఆ ఒత్తుళ్ళు యుద్ధాలు రంగరించి ఆయన వాడిన పదాలు చూస్తే చరిత్రకు బరివెక్కువైపోయే పదాలు రాశాడు. అరే మానవుడా, నీ పర్పస్, నీ ఇమేజ్ ఏంటో దేవుడే చూపించడానికి రాబోతున్నాడు, చూడు అని ఒక అధ్యాయం కేటాయించాడు. చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం ముగించేద్దాం.